హాయ్ అండి, నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇగో నాటు చిక్కుడుకాయ, హైబ్రిడ్ది కాదు, నాటు చిక్కుడుకాయ ఎరగ తీసుకున్నా. ఇవి టమాటా బంగాళదుంప వేసి కూర వండుతున్నా. కడుక్కున్నాం, క్లీన్ చేసుకున్నాం. ఇవన్నీ ఎరగ తీసేసి ఇప్పుడు నూనె మిగిలినవి ఇవి కూడా తీసేసుకుంటా. హైబ్రిడ్ కాయ నాటుకాయ కమ్మగా ఉంటుందండి కూర. తీసేసుకోవాలి. ఇంకా అన్నీ కట్ చేసుకొని అయిపోయిందండి. అన్నీ కట్ చేశాను, బంగాళదుంప కట్ చేసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను, కట్ పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకుందాం. ఎండుమిర్చి, కరేపాకు, టమాటా ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉప్పు వేసాం కదా, తొందరగా మగ్గిద్ది. ఇటు మూత పెడతాం, తిప్పకుండా, గంటి పెట్టకుండా. చూద్దాం. అది తొందరగా మగ్గిద్ది. అట్లా ఉప్పు వేసి అట్టు పెట్టేది. ఉప్పు వేసి పెట్టేవనుకట తిప్పకుండా తొందరగా మగ్గిద్ది. కూర మగ్గిపోయింది. ఇంకా కాసేపు మూత వేద్దాం. ఇవన్నీ ఉడకాలి. ఉడికినాక పసుపు ముక్కలు వేసుకుందాం. మగ్గింది, వేసుకుందాం చిక్కుడుకాయ ముక్కలు. టమాటా మగ్గినాక వేయకపోతే టమాటా గట్ల ఉడకదు, మొక్కలు ఉంటే బాగోదు. టమాటా మగ్గిపోవాలి. చిక్కుడుకాయ ముక్కలతో మళ్ళీ మగ్గాలి. మగ్గినాక అప్పుడు నీళ్ళు పోసుకుందాం. బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. చూద్దాం.
వేసాను. బంగాళదుంప ఇప్పుడు వేసుకోవాలి, అప్పుడు వేయకూడదు. బంగాళదుంప చిమడకూడదు. బంగాళదుంప మెత్తగా అయిందనుకో కూర బాగోదు, దుంప టేస్ట్ ఉండదు. అందుకని ఉప్పు నీళ్ళు పోసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నా. ఇప్పుడు కారం వేసుకుందాం. పసుపు, ఇలా ఉప్పు వేసాము, కొంచెం వేసుకుందాం, ఎక్కువ వద్దు. బంగాళదుంప వేయకుండా కూడా వండుకోవచ్చు, ఇప్పుడు టమాటా. నీళ్ళు వేసుకుందాం. చాలు. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ అయిపోయిందండి. కూర వండాను, చపాతీలు చేసాను. తీసొద్దు మెట్టుందో. బంగాళదుంప, చిక్కుడుకాయ, టమాటా వేసి కూర వండాను. చాలా అంటే చాలా బాగుండిద్ది. వేడిగా ఉంది. చాలా బాగుందండి. రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. మీరు ఏదైనా రాని వాళ్ళు ఉంటే వండుకోండి. వచ్చిన వాళ్ళు ఉంటారో రాని వాళ్ళు ఉంటారో కానీ వేసి వండాను అనమాట. కమ్మగా ఉండేది, టేస్ట్గా ఉంటుంది. ఎంత రుచిగా ఉందో చూడండి. ఇక బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయింది. మధ్యలో వేసాం, ఉడికింది లేదనుకో, ఉడికిపోయింది. అదిగో అంటే ఎట్లా ఉడకాలి కానీ మరీ మెత్తగా చిమిడిపోకూడదు. బాగా చిమిడింది అనుకో బాగోదు. ఈ మాత్రం చాలులేక. ఇంకటి వండుకోండి. రైస్లోకి బాగుండిద్ది, రోటీలోకి బాగుండిద్ది, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇక ఈరోజుకి వీడియో ఇంతే.